సడన్ గా చర్చలోకి వచ్చి మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ సభ్యులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను హిందువునేనని బీజేపీలో ఉంటేనే హిందువులు అనుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాలయాలు రాలే, నవోదయ విద్యాలయాలు రాలే, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక ప్రత్యేక నిధులు పక్క ఆంధ్ర రాష్ట్రం తీసుకుపోతుంటే ప్రేక్షకుల్లాగా చిన్న బాలుడు ముద్దు పప్పు తిని కూర్చున్నట్టుగా కూర్చుంటే వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? కండువలు వేసుకోగానే రాముడు గారు గాంధీ గారు స్వతంత్రోద్యమం 30 ఏళ్ళు చేస్తే ఆంగ్లేయులు ఒక్క దెబ్బ కొట్టలేదు అధ్యక్ష. అధికారం వచ్చినాక ఎంతసేపట్ల వీళ్ళు తుపాకీ పెట్టి కాల్చి వచ్చిన అధ్యక్ష, ఎంత తుపాకీ పెట్టి కాల్చేసిన అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఎలా రాముడికి వీళ్ళకు చెప్తాను, నేను చదివిన మంత్రులు చదవమని సార్. రామ రామ రమేతి రమే రామే మనోరమే శాస్త్ర రామ సత్యంలో రామరామాలని చదవమని సార్. ఒక్కసారి మంత్రాలు చదవమనండి. లేదా మా హనుమంతుని ఆపదం అపవర్తారం దాతారం సర్వ సంపదం లోకాభిరామం శ్రీరామం భూయభూయరామం చదవమని పెద్ద హిందువులు అంటే బొట్టు పెట్టుకోమా? బీజేపీలు ఉంటేనే హిందువులా? ఇది చాలా పెద్ద అబద్ధమైనటువంటి ప్రచారం అధ్యక్ష. ఎంతసేపు మేమే దేశము సింగిల్ ఏంది అధ్యక్ష? ఇది తెలంగాణకు తెచ్చి మాట్లాడరు, లేకపోతే దుకాణం తాళం వేసుకోండి.